హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీప్రియ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఇది సత్యనారాయణ వ్రతం అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళతో చేయించారనమాట. మేము కూడా అక్కడే ఉన్నాం. మ్యారేజ్ అయిన సెకండ్ డే అనమాట, అంటే ఆ రోజు అవుతుంది. అంటే మ్యారేజ్ మే 4th నైట్ 12:15కి అయ్యిందనమాట. అంటే మార్నింగ్ ఫ్రైడే అవుతుంది అది. ఫ్రైడే మార్నింగ్ అయ్యాక ఇంకా మేము ఇంటికైతే మార్నింగ్ 3కి వచ్చి ఇంకా ఒక 1 అవర్ అలాగా టీ అది తాగి అండ్ 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఫుల్ నేను 2 days నిద్రలేదు కదా, అందుకని ఫుల్ టైర్డ్ అయిపోయాం. బట్ వ్రతం వెంటనే చేయిస్తే మంచిదని చెప్పేసి ఇంకా వెంటనే చేయించారనమాట. ఇంకా మార్నింగే ఇంక లేచి 5కి అలా లేచాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా స్నానం అది కంప్లీట్ చేసుకుని వ్రతం అయితే 8కి అలా స్టార్ట్ అయింది. ఈలోగా అందరం మళ్ళీ ఒక్కొక్కరుగా అంటే రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా అలా ఒక్కొక్కరు రెడీ అవుతున్నాము. అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయి అండ్ వ్రతం వాళ్ళే చేయాలి కాబట్టి ఇంకా తను అన్నీ డెకరేట్ చేస్తుంది అనమాట. మేము కూడా హెల్ప్ చేసాం, మమ్మీ చేసింది. మేము ఇంకా ప్రసాదం చేసామన్నమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే దీపం పెట్టేసి స్టార్ట్ చేశారనమాట. పైన ఇంట్లో దీపం పెట్టేసుకోవాలి కదా. అండ్ తర్వాత వచ్చేసి రథం దగ్గర అన్ని డెకరేట్ చేసేసి ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు. అన్ని పంతులు గారు అన్ని చెప్తున్నారు, ప్రసాదం అది ఎలా చేయాలి ఎంత చేయాలి అని చెప్పేసి అతను చెప్తుంటే మేము దాని ప్రకారం అక్క వీళ్ళందరూ మమ్మీ వీళ్ళందరూ వచ్చేసి పూజ దగ్గర అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పంతులు గారు అయితే మొత్తం అన్నీ సర్దిశారనమాట. పూజ అన్ని విధానం అంతా పెట్టేశారు, కలసం కూడా పెట్టేశారు. అండ్ ఫ్రూట్స్ అవన్నీ ప్లేట్లో వేసి మేము పెట్టాము, బట్ వీడియోలో లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అందరికీ చందనం రాశాను, నేనైతే చందనం రాసి బొట్లు అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా తాంబూలం కూడా అన్ని ఏర్పాట్లు అయితే మేము చేసుకుంటున్నాం పక్క నుండి. వాళ్ళు వచ్చేసి వ్రతం దగ్గర కూర్చున్నారు. మళ్ళీ మేము వ్రతం దగ్గర కూర్చుంటే మళ్ళీ లేవకూడదు కదా అని చెప్పేసి మేము మామూలుగానే ఇటు అటు వెళ్తున్నాం అనమాట, అన్నీ చూసుకుంటున్నాం ఇంట్లో. అండ్ అత్తయ్య వచ్చేసి ప్రసాదం అయితే చేసేసారు, అంటే నేను అత్తయ్య మేము చేసామన్నమాట. ఇంకా పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేసేసారు. మేము వచ్చేసి వద్దున మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి కొంతమంది చాలామంది వెళ్ళిపోయారు ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నైట్ మ్యారేజ్ అయినాక ఎర్లీ మార్నింగ్ 4, 5, 6 అలా అందరూ వెళ్ళిపోయారు చాలామంది. మేమైతే పెళ్ళైన కొత్తలో అయితే వ్రతం చేసుకుంటే మంచిదనమాట. ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది. టెంపుల్కి కూడా చాలామంది వెళ్తారు కదా, టెంపుల్లో కూడా వ్రతం చేసుకోవచ్చు. మేమైతే టెంపుల్లో చేసుకున్నాం వ్రతం. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ పూజ అయితే కంప్లీట్ అయింది కదా, ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నారు అనమాట. పంతులు గారు హారతి ఇచ్చేసి ఇంకా అందరికీ తీసుకోమని చెప్తున్నారు. అండ్ మేమైతే హారతి తీసుకుంటాం, అందరికి కూడా అలా ఇచ్చేసాను అనమాట. అండ్ ఇలా నేనైతే శారీ కడదాం అనుకున్నాను, టైం లేదు కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫుల్ టైర్డ్ అనమాట. నాకు నిద్ర లేకపోతే అస్సలు అవ్వదు. ఆ, అందుకని చెప్పేసి నేనైతే డ్రెస్ అలా వేసుకొని జస్ట్ హెయిర్ అలా పెట్టేసుకున్నాను అనమాట, పూజే కదా అని చెప్పేసి. అండ్ సిస్టర్ అయితే శారీ కట్టుకుంది, చెల్లిత్ర అండ్ అక్క అందరూ శారీస్ కట్టుకున్నారు. వదిన కూడా టాప్ వేసేసుకుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అందరూ టైర్డ్ అయిపోయారు కదా అందుకని చెప్పేసి.
ఈ సత్యనారాయణ స్వామి రథం చూసిన వారికి అండ్ విన్నవారికి కూడా శుభం కలుగుతుంది ఫ్రెండ్స్. కథ వింటే చాలా మంచిది కూర్చొని. ఇంకా ఇక్కడైతే మేము అలా విన్నామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ అక్షతలు తీసుకొని ఇంకా దేవునిపై వేస్తున్నాం అన్నమాట. ఫైనల్గా అందరం వచ్చేసాం చూసారా. అండ్ ఫైనల్గా పంతులు గారికి వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వచ్చేసి నమస్కారం చేస్తారు. ఇంకా అందరికీ తాంబూలాలు ఇచ్చాము. బట్ ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయింది ఎక్కడో. అండ్ పంతులు గారికి కూడా తాంబూలం ఇచ్చేసారు. ఇంకా పంతులు గారు అయితే పూజ అయిపోయింది కదా, ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నారు. మేమందరం ఇలా బొట్లు పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ పంతులు గారు అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, టేక్ కేర్, బాయ్.